చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తయింది. సేకరించిన సంతకాల పుస్తకాలను ప్రత్యేక వాహనంలో చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించారు. ఈ సంతకాలను ఈ నెల 18 లోపు గవర్నర్ కు అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు డబ్బు దాహంతో 17 మెడికల్ కళాశాలలను ₹1 అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది కేవలం మొదటి అధ్యాయమని, రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా పోరాడి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు చెప్పారు, అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యమానికి గత 2 నెలల ముందే నాంది పలికాం. అది ధర్మల ఈ రోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా 90 పైసలకే 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కేవలం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే 100 కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాము. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే కంకణం కట్టుకున్నామో ఈ రోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మనం అందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది. 17వ తేదీ కానీ 18 కానీ ఇంకా నిర్ణయించబడలేదు. కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి సంతకాల బుక్కులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.